పరోపకారి పాపన్న కథలు వైద్య సహాయం. ఒకనాడు పాపన్న ఏదో ఒక పని మీద వీధి వెంబడ పోతూ ఉండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్న పిల్ల అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా, ఏం కావాలి అని పరోపకారి పాపన్న ఆ పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకొని ఉన్నది. ఆమెకు జ్వరం, కాళ్లు నిస్సత్తువగా ఉండటం చేత లేచి లోపలికి వెళ్ళలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లగా లేవతీసి లోపలకు తీసుకుపోయి పక్క మీద పడుకోపెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మా బోటివాళ్లం మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతటా అది నయం కావలసిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న చిన్నపిల్లనడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికొకసారి వస్తాడు అన్నది పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆ గ్రామానికి ఆయన ఒక్కడే వైద్యుడు. వైద్యుడింటి తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట కుర్రవాడొకడు తలుపు తెరిచి ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అని పాపన్న అంటుండగానే ఆ కుర్రవాడు చెయ్యి ముందుకు చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా? వైద్యుడి గారిని చూడాలంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి. ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి. మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడా కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే వైద్యుడు చెయ్యి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పినదంతా విని వైద్యుడు నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. వైద్యుడికి 2 రూపాయలిచ్చి పాపన్న ఆయనను వెంట పెట్టుకుని జబ్బు మనిషి దగ్గరకు తీసుకువచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కషాయపు దినుసులు, పైపూత ఇచ్చి వాటికన్నిటికీ డబ్బు పుచ్చుకుని పథ్యపానాలు చెప్పి వెళ్ళిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా? డబ్బు గల వాళ్ళు తప్ప ఈ వైద్యుణ్ణి భరించలేరు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు వృధాగా డబ్బు ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేమిటమ్మా, జబ్బుకు మందుపడి తీరాలి. అయ్యే ఖర్చేదో నేనిచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గరే ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయ్యాక తన ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయటానికి ఏర్పాటు చేశాడు. మళ్లీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంతకు మించి సంబంధమేమీ లేదు అన్నాడు పాపన్న. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ల కోసం తమ డబ్బంతా ఇలాగే తగలేసుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజుల్లో రోగికి వ్యాధి నిమ్మళించింది. ఈ సంగతి చెప్పి పథ్యం మార్పులేమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడింటికి వెళ్ళాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చొని ఉన్నాడు. ఏమండి అలా దిగులుగా ఉన్నారు అని పాపన్న ఆయనను అడిగాడు. ఈ ఊరి వాళ్ళంతా వట్టి పాపిష్టి వాళ్ళు, చిన్న మెత్తు సహాయం చేయరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నువ్వేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి, మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను, అసలు సంగతేమిటి? ఆవు ఎక్కడున్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగిందేమంటే వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కనున్న పల్లంలో పడిపోయింది. ముందు కాళ్లకు బాగా దెబ్బ తగిలింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు కనుక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మోయటానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్లను పిలిచాడు. డబ్బిస్తానన్నా కూడా ఎవ్వరూ రాలేదు. ఈ విషయమంతా విని పాపన్న వైద్యుడితో ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారించకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకువచ్చాడు. ఆవును వెదురుగడల చట్రంపైన పడుకోపెట్టి దాన్ని పాపన్న, మీనాక్షి కలిసి ఎత్త ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు కాని సహాయం వెళ్ళలేదు. పాపన్న, మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటకు తెచ్చారు.
బయట కొందరు నిలబడి జరిగేదంతా చూస్తున్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, "పాపన్న గారు మీరుండండి. మీ బదులు మేమే మోస్తాం. ఈ వైద్యుడి గారి కోసము, ఆయన ఇచ్చే డబ్బు కోసము అయితే మొయ్యం కానీ, మీరు శ్రమ పడుతుంటే చూస్తూ ఊరుకుంటామా?" అన్నారు. వాళ్ళు ఆవును పొరుగురు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్ళీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బివ్వబోయాడు కాని వారు తీసుకోక, "అయ్యా, డబ్బే ప్రధానం కాదు. ఊరికింత ఉపకారం చేయటం నేర్చుకోండి అంతే చాలు" అన్నారు. తండ్రి ఆస్తి. పాపన్న భార్య గర్భవతిగా ఉంది. ఆమెను పురిటికి పుట్టింటి దగ్గర దిగపెట్టి పాపన్న తన గ్రామానికి వెళుతుండగా అతనికి ఒక పూరి గుడిసెలో నుంచి, "ఓరి భగవంతుడా! నాకు దిక్కులేని చావు రాసిపెట్టావా?" అని ఎవరో ఆక్రోశించటం వినిపించింది. పాపన్న వెంటనే ఆ గుడిసెలోకి ప్రవేశించి చూశాడు. ఒక పండు ముసలి కుక్కి మంచంలో పడుకొని ఆరాటపడుతున్నాడు. "బాబుగారు, ఏమిటి మీకు వచ్చిన బాధ?" అని పాపన్న ఆ వృద్ధుడినడిగాడు. "ఎవరివో నాయనా, దేవుడల్లే వచ్చావు. నా కాలం తీరిపోయింది. కన్ను మూసేలోగా నా కొడుకును ఒక్కసారి చూడాలని ఉన్నది" అన్నాడు వృద్ధుడు. "మీ కొడుకు కాకపోతే నేనున్నాను. ఏం కావాలో చెప్పండి. మీకు అసలు జబ్బేమిటి?" అని పాపన్న అడిగాడు. "వయసు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు. ఆకలిగా ఉన్నది, దాహమవుతున్నది. కాసిని నీళ్ళివ్వు, చచ్చిపోతానని విచారమేమీ లేదు కానీ నా కొడుకును ఒక్కసారి చూడాలి. అది ముఖ్యం" అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ. పాపన్న గుడిసె అంతా కలియ చూశాడు. ఎక్కడా చుక్క నీరు లేదు. తినటానికి మొదలే లేదు. అతను చప్పున గ్రామంలోకి వెళ్లి నాలుగిళ్లలోనూ అడిగి వృద్ధుడికింత భోజనము, కుండతో నీరు తెచ్చాడు. ఆ తిండి తిని నీరు త్రాగి వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. "నాయనా, ఈ జన్మలో కాకపోతేనేం ఏ జన్మలోనో నాకు కొడుకువై ఉంటావు. నా కొడుకును కూడా తీసుకువచ్చావా? నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను. నా కొడుకు ఫలానా గ్రామంలో ఉన్నాడు. వాడి పేరు గౌతముడు. నేనీ గ్రామంలో ఉన్నానని, ఇంకో వారం 10 రోజుల కంటే బతకనని, చచ్చేలోగా వాణ్ణి ఒక్కసారి తప్పకుండా చూడాలని కోరుతున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి" అన్నాడు వృద్ధుడు. పాపన్న ఆ వృద్ధుడికి 2 రోజుల పాటు సరిపోయే తిండి, నీరు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి గౌతముడు దొరికాడు. "మీ తండ్రి గారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు. చూసే దిక్కు లేదు. బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు. ఇప్పుడు మంచాన పడి మిమ్మల్ని చూడాలంటున్నారు. మీరు వచ్చి ఆయనను ఈ 4 రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి" అని పాపన్న గౌతముడికి చెప్పాడు. గౌతముడి మాటలు చీదరించుకుని, "ఛీ! ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి? నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు. ఆయన కనిపించకుండా పోయి 30 ఏళ్లయింది" అన్నాడు. కాని పాపన్న అతన్ని వదలక రావలసిందని నిర్బంధించాడు. నలుగురూ కూడారు. వారిలో ఒక పెద్ద మనిషి, "వెళ్ళి చూసిరా వెళ్ళి చూసి రాకూడదటయ్యా? ఒకవేళ మీ తండ్రి ఇంతకాలమూ బతికే ఉన్నాడేమో! ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండితనం చేస్తావేమిటి?" అని గౌతముణ్ణి మందలించాడు. గౌతముడు అయిష్టంగా పాపన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు. కుక్కి మంచంలో పడి ఉన్న ఆ ముసలి తొక్కును, ఆ పూరి గుడిసెను చూసి గౌతముడు చాలా అవమానం చెంది, "ఈ ముసలివాడా నా తండ్రి? నన్ను నలుగురిలో అవమానం చేయటానికేనా? రాను మొర్రో అంటుంటే వెంట లాక్కొచ్చావు" అని వెనక్కు తిరిగాడు. "ఒరే నాయనా గౌతమా! నేనేరా నీ తండ్రిని? రారా, ఒక్క మాట చెప్పాలిరా" అని వృద్ధుడు కేకలు పెట్టాడు. కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్ళీ వెనక్కు పడిపోయాడు. పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వృద్ధుడు పాపన్నకు తన కథ అంతా చెప్పాడు. "ఇప్పుడు నా కొడుకున్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బతికిన వాణ్ణి. గౌతముడు నాకొక్కడే కొడుకు. అందుచేత వాణ్ణి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. భార్య కాపరానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమైంది. ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలని బయటకు తరిమేశారు. నేను దూరదేశం వెళ్లి ఒక జమీందారు గారి దగ్గర కొలువుకు కుదిరి పనిచేస్తూ పొట్టపోసుకుంటూ చాలా ఏళ్లు గడిపాను. తర్వాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో 1000 బంగారు కాసులు పోసి ఇచ్చారు. దానితో నేనీ ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి భిక్షాటనతో పొట్టపోసుకుంటూ వచ్చాను. జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తాపడి నన్ను ఆదరిస్తాడని, అప్పుడు వాడికా బంగారు కాసులు ఇచ్చేద్దామని కలలు కన్నాను.
వాడు నన్ను ఒక్కసారి నోరారా నాన్నా అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికి ఇచ్చి ఉందును. కాని వాడికది ప్రాప్తం లేదు. ఈ జన్మకు కూడా నీవే నా కొడుకువు. అందుచేత ఆ బిందె నువ్వే తీసుకో. నేను కళ్ళు మూయగానే ఆ బంగారంలో కొంత నాకు ఉత్తర క్రియలకు ఖర్చు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో. ఆయన చెప్పిన గుర్తులను పట్టి పాపన్న పెరట్లో తవ్వి బిందె పైకి తీయించాడు. తర్వాత 2 రోజులకు వృద్ధుడు కన్నుమూశాడు. పాపన్న ఆయనకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపించాడు. ఈలోపుగా ఈ బంగారం వార్త అన్ని గ్రామాలకు కారు చిచ్చులా వ్యాపించింది. ఎవరో బిచ్చగాడు 1000 బంగారు కాసులు దాచి ఉంచి దారే పోయేవాడికిచ్చేశాడన్న వార్త గౌతముడి దాకా వచ్చింది. అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న 13వ రోజు సమారాధన చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న. పాపన్న గౌతముణ్ణి అతని భార్యను చూసి, మీరిప్పుడు వచ్చారా? ముందు భోజనం చేయండి అన్నాడు. భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు. గౌతముడు పాపన్నతో, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముసలివాడు నా తండ్రేనని రూఢీగా తెలిసింది. ఆయన బంగారు కాసుల బిందె ఏదో దాచాడట. ఏది? కొడుకును గనుక అది నాకు చెందవలసి ఉంటుంది అన్నాడు. మీకిద్దరికీ తాంబూలాలలో బంగారు కాసులున్నాయేమో చూసుకోండి. ఇదిగో ఆ బిందె అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదుట పెట్టాడు. పాపన్న చేయించిన సమారాధన గురించి భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలతో ఒక్కొక్క బంగారు కాసు దక్షిణ ఇవ్వటం గురించి 10 మంది ఘనంగా చెప్పుకుంటున్న మాటలు విని తన తండ్రి దాచిన బంగారు కాసులన్నీ ఏమయ్యాయో, బిందె ఎందుకు ఖాళీ అయిందో గౌతముడు అర్థం చేసుకున్నాడు. ఆపద్రక్షకుడు. ఒకనాడు పాపన్న పొరుగురులో తన బంధువుల ఇంట ఏదో అక్కర అయితే వెళ్లి ప్రొద్దుపోయి తిరిగి వస్తుండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంటపడింది. ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది. 10 మంది అడావిడిగా కేకలేస్తూ అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. మనుషులు అంచెల మీద కడవలతో నీరు తెచ్చి పోస్తూ నిప్పార్ప యత్నించారు. మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లు లాగి బయటకు చేరవేస్తున్నారు. ఇంటి వెనుక భాగంలో వంటావిడ నిలబడి, అయ్యో బిడ్డ, వంట ఇంట్లో చిక్కుకుపోయాడు. ఎవరైనా రండర్రా, వాణ్ణి బయటకు తీసుకురండర్రా అని అరుస్తున్నది. కాని ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు. ఆర్తనాదం విని పాపన్న అటుగా వెళ్ళేసరికి కాలుతున్న ఇంటికి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది. వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి చొరబడి కుర్రవాణ్ణి ఎత్తుకుని బయటకు వచ్చేశాడు. అతను బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరొకడు పాపన్న చేతిలో నుంచి కుర్రాన్ని లాగేసుకుని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి, బాబూ, అబ్బాయిగారు వంట ఇంటో మంటల మధ్య చిక్కుకుపోతే బయటకు తెచ్చాను. ఇంకా నయం నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమైపోయి ఉండునో అన్నాడు. గ్రామాధికారికి తన నౌకరు పైన కృతజ్ఞత పొంగిపొర్లి, నాకు పుత్రభిక్ష పెట్టావురా, నీ రుణం ఎన్ని జన్మలకు తీరదు అన్నాడు ఏడుస్తున్న తన కొడుకును గుండెకు అదుముకుంటూ. ఈ లోపల పాపన్న చీకటిలో పడి అతి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు. అతని బట్టలు కాలాయి. ఒళ్ళు చాలా చోట్ల కాలింది. తల్లి పాపన్నను చూసి తడుచుకుని, ఏమిట్రా ఈ కాల్పులు, ఏం జరిగింది అని అడిగింది. పాపన్న జరిగిందంతా తన తల్లికి చెప్పాడు. లేనిపోని వాటికన్నిటికీ సిద్ధమవుతావు దేనికిరా అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది. పరోపకార్థం మిదం శరీరం అని గురువుగారు చెప్పారు కదమ్మా అని పాపన్న గొణుగుతూ తన చొక్కా విప్పాడు. ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది. చూస్తే బంగారు మొలతాడు. గ్రామాధికారి కొడుకుది. అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్టుంది. అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనేలేదు. తన గాయాలకు మందు రాయవచ్చిన తల్లితో పాపన్న, దీన్ని భద్రంగా ఉంచు, వాళ్లకు తిరిగి ఇవ్వాలి అన్నాడు. కాని ఆ బంగారు మొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగి ఇవ్వటం పడలేదు. మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది. 2-3 లంఘనాలు చేసిన మీదట కాని పాపన్న కోలుకొని మామూలు మనిషి కాలేదు. చేతుల మీద ముఖాన కాలిన మచ్చలింకా పచ్చిగానే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ పథ్యం తీసుకుంటున్న మర్నాడే పాపన్న బంగారు మొలతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. కాలిపోయిన ఇల్లు తిరిగి కడుతున్నారు. పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాణ్ణి కాపాడినట్టు నటించిన నౌకరు అక్కడే ఉండి పనివాళ్లపైన అజమాయిషీ చేస్తున్నాడు. పాపన్న ఆ మనిషిని సమీపించి,
ఈ ఇంటి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. అదిగో ఆ కనపడే పెంకిటింట్లో ఉంటున్నారు. రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు. ఎందుకు? అన్నాడు పాపన్న నౌకరుతో. మరేం లేదు. ఆనాడు ఇల్లు కాలిపోయేటప్పుడు నేనిటుగా వచ్చాను. ఇంట్లో నుంచి ఒక బిడ్డను బయటకు తెచ్చాను. ఆ బిడ్డను ఇంటివాళ్ళు ఆత్రంగా తీసుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో వాడి బంగారు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుంది. ఆ మొలతాడు సంగతి వాళ్ళు గమనించలేదు. ఇంటికి పోయి చొక్కా విప్పినదాకా నేనూ గమనించలేదు. గాయాల వల్ల సుస్తీ చేసి నేను వెంటనే రాలేకపోయాను. దీన్ని ఇంటివారికిచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న. ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయి పడింది. పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికిస్తే అతని చేతులకు, ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించినది నౌకరు కాదని, ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు. ఆయన లోగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అంతకన్నా మంచి శిక్ష పడుతుంది. అందుచేత నౌకరు, దాన్ని నాకివ్వండి, నేను వారి మనిషినే అన్నాడు. ఎందుకులే ఇంత దూరం వచ్చి నేనే ఇస్తాను. బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న. నౌకరు పాపన్నను అవతలకు తీసుకుపోయి, బాబూ నన్ను తమరు కాపాడాలి. నేనే బిడ్డను రక్షించినట్టు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను. ఆ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి, లేదా నాకివ్వండి. నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను. అంతేగాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. వాడి స్థితి చూసి జాలిపడి పాపన్న బంగారు మొలతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగివ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు. దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే. అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి, బాబూ దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపారా అని అడిగాడు. ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ కనుక్కున్నారు. కానీ బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో వెధవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు. తనకు పుత్రభిక్ష పెట్టాడనుకున్న తన నౌకరు మొలతాడు కాచేసి ఇంతకాలము తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు. నౌకరును నిలవతీసి అడిగితే నిజం బయటపడింది. బిడ్డను మంటల నుంచి రక్షించినవాడు నౌకరు కాదు, పక్క ఊరిలో ఉండే పాపన్న. గ్రామాధికారి తన నౌకరును పనులో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డణ్ణి కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకుని, పాపన్న వద్దంటున్నా వినకుండా పాపన్నకు, అతని తల్లికి మంచి మంచి బట్టలు, ఇతర కానుకలు ఇచ్చి వెళ్ళిపోయాడు. బియ్యం దొంగ. పాపన్న భార్య మీనాక్షి పుట్టింట మగపిల్లవాణ్ణి ప్రసవించింది. పాపన్న బండి తోలుకుని అత్తవారింటికి వెళ్లి పిల్లవాడికి జాతకర్మ, నామకరణము చేసి మంచి రోజు చూసి భార్యా బిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1, 2 రోజులుండి కావలసిన వస్తు సామాగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగి అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న ఆ మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేతపట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు, మోచేతులు దొక్కుకుపోయి గాయాలయ్యాయి. ఎవరు నువ్వు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి? అని పాపన్న ఆ మనిషినడిగాడు. అందుకా మనిషి, అయ్యా నేనీ బియ్యం కొనుక్కొని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసి పోతారోనని సత్తువ కొద్దీ పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవటం వల్ల మోకాళ్ళు, మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు. కానీ ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను, పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్లు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఏం చెయ్యను అని దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు, కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను నేనే తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పుణ్యం చేసి పెట్టండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. అతను తన ఇంటికి దారి గుర్తులు చెప్పాడు. పాపన్న మీనాక్షిని ఇవతలకి పిలిచి, ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాచి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతనెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు.
తర్వాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దిసేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాలో నిలబడి ఉన్న మీనాక్షిని, ఇటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగారు. ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగి చూశారు. ఎర్రమూట ఎక్కడా కనిపించలేదు కాని పైబట్ట ముసుగు తన్ని గదిలో ఒక పక్కగా పడుకొని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షిని అడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో మరి ఇద్దరు రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నే దొంగ అనుకుని అతన్ని మూటతో సహా మూటను పోగొట్టుకున్న వాడి దగ్గరకు తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు కానీ పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసినది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేసేవి దొంగతనం అని పాపన్నను రక్షక భటులడిగారు. నేనే దొంగతనం చెయ్యలేదు అన్నాడు పాపన్న. చేసినది కాక అబద్ధాలు కూడాను ఆడతావా? అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగయ్యారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడే వేళ సత్రంలో దిగిన మనిషి కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు కాని పొద్దుట నుంచి వాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతన్ని పట్టుకున్నది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరకు వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్న వాళ్ళు మీరు చేసేదేదో చేసుకుపోక కనిపించిన వారినెల్లా ఆరా అడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాకుగా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా, ఆయనెవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటకు వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగాలేని మనిషివి అన్నది. తల్లీ, నీవు నీ భర్త మనుషులు కారు, దేవతలు. నేనే దొంగను. పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కాని నా బదులు నీ భర్త వంటి వాణ్ణి శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావడి దగ్గరకు బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేమిటి? ఊరేమిటి? ఎందుకు దొంగతనం చేశావు? అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగలించిన సరుకు దొరికింది. నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం మీ మీ కర్తవ్యం అయితే నన్నే శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి. దొంగతనం చేసిన వాణ్ణి నేను అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు. తమకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వే దొంగవైతే ఈ మనిషెవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబూ, నేనీ ఊళ్ళోనే పుట్టి పెరిగాను కాని ఈ మనిషినెన్నడూ చూడలేదు. ఈ ఊరివాడు కాదు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకుపడి, మీరిద్దరూ నా ముందు నుంచి పొండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగను అని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.